ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థల మేనేజ్మెంట్ అనేటువంటిది అతిపెద్దదైనటువంటి అంశం. దేశంలో కూడా ఉంటుంటుంది. అది బీజేపీకి వ్యతిరేకంగా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులకు వ్యతిరేకంగా ఉంటుంటాయి. ఈ రెండు కూడా పరస్పర భిన్నం. ఇప్పుడు బీజేపీ వరుసగా 10 ఏళ్ళ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ సెటరేట్ చేసుకొచ్చింది. ఇక్కడ వ్యవస్థలు మధ్యలో కాంగ్రెస్ పార్టీ అది కూడా పోయేటప్పటికి పూర్తిగా తెలుగుదేశం కనుసన్నల్లోనే ఉంది. ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో దూరాలను చూస్తున్న వ్యవస్థలో తమకున్న పట్టు ద్వారా తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు తొక్కి పెట్టగలుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ చూడండి, తీర్పు రిజర్వ్ అయ్యింది సాధారణంగా 3 నెలల్లోపు అనౌన్స్ చేస్తారు. కానీ కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు 8 నెలల తర్వాత తీర్పు వచ్చింది. అంటే న్యాయం జరిగినట్ట, అన్యాయం జరిగినట్ట నెంబర్ 1. రెండవది 65కు పైగా, అంటే ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్, అక్కడ ఇంగ్లీషు తెలుగు 2 మీడియాల్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్లో దాదాపు 65కు పైగా తప్పులు ఉన్నాయని సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది. అది అసలు తేళ్ళ ఈ రోజు వరకు. ఎక్కడ లోపం ఉంది అసలు దాని గురించి ఆలోచిస్తున్నారా? అది ప్రిలిమ్స్కి సంబంధించి అసలు ఆ అంశమే పక్కకి వెళ్ళిపోయింది. మరొక వైపుని చూస్తే కేవలం ఒక ఇండెంట్ని బేస్ చేసుకుని వాదనలు, జడ్జిమెంట్లు అయిపోయినాయి. ఇండెంట్ ఏమని 2 సార్లు వాల్యుయేషన్ చేశారు అన్నటువంటి. వాల్యుయేషన్ చేసేటప్పుడు ఓఎంఆర్ షీట్స్ ఉంటాయిగా, అవి ఉన్నాయాన్ని. రెండవది అదేది హాయ్లాండ్లో అప్పుడు పత్రికల్లో రాశారు, ఇప్పుడు నేను చెప్తున్నది కదా, అప్పటి పత్రికల్లో రాశారు. హాయ్లాండ్లో ఏపీపీఎస్సీది ఎందుకు క్యాన్సిల్ అయిందో తెలియదు, ఇంత గందరగోళం మరి ఎప్పుడు లేదని ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినాయి. హాయ్లాండ్లో ముందు వాల్యుయేషన్ అని చెప్పారు, ఆ వాల్యుయేషన్ కాస్త చివరికి పోలీసులు అంతా వచ్చాక మధ్యలో క్యాన్సిల్ చేసేశారు, ఇంత గందరగోళం ఎప్పుడూ లేదు అని చెప్పేసి. మరి ఆ జరగని వాల్యుయేషన్కి సంబంధించి ఏదైతే అది వాస్తవంగా ఏంటి, వాల్యుయేషన్ చేయాలంటే ఏపీపీఎస్సీ యూనివర్సిటీలకి మీ ప్రొఫెసర్లను పంపించమని లెటర్ రాయాలి. రాశాక వాళ్ళు ప్రొఫెసర్లను పంపించాలి, వాళ్ళు వచ్చి ఇక్కడికి రావాలి. ₹1,00,00,000 దగ్గరగా ఒక్కొక్కరికి రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే మిగతాదంతా కలిపితే కనీసం ఒక 5-6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడ 20 లక్షల రూపాయలు వరకు బిల్లు క్లియర్ చేశారు. ఎందుకని ముందు బుక్ చేసుకున్నారు, తర్వాత అక్కడ సెక్యూరిటీ ఉంచడం కష్టం అని చెప్పిన తర్వాత దాన్ని ఆపేసేసారు. కానీ ఆ ముందు బుక్ చేసుకున్నారన్న కారణంగా దాన్నే చూపించేసి ఇక్కడ సెకండ్ వాల్యుయేషన్ జరిగిందంటే దాని చుట్టూ తను నడిచింది. మరి వాదనలు చెప్పడంలో ఏపీపీఎస్సీ దగ్గర, ప్రభుత్వం దగ్గర పసలేదా, లేకపోతే కనుక ఆలోచించడంలో వ్యవస్థ లోపమా? ఫైనల్గా వచ్చేటప్పటికి కరెక్ట్గా ఎన్నికలకు ముందు నిరుద్యోగులకి, విద్యావంతులలో ఒక అపనమ్మకాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం చాలా పర్ఫెక్ట్గా చేసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యవస్థ అయినా సరే కొందరి గుప్పెట్లోనే ఉంటుందనడానికి సజీవ సాక్ష్యం నడుస్తుంది. దీని పర్యవసానం ప్రజలు ఫేస్ చేస్తున్నారు.